మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మాట ఏంటంటే, మీ తలను తీసుకొచ్చి యేసు ప్రభు వారిని రొమ్మున ఆనుకోండి, మీకు పూర్ణ శాంతి కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎన్ని భారాలు ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ తల పెట్టకూడదు. అర్థమైందా? ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలో, ఆయన పేరు సంసోను. ఆయన తలను తీసుకెళ్ళంటే ఎక్కడ పెట్టాడు? ఒడిలో పెట్టాడంట. ఒక ఒడిలో, వేశ్య ఒడిలో పెట్టాడంటే కళ్ళు పోయిన గుడ్డివాడికి అయిపోయాడు, దర్శనం పోయింది. కానీ ఈరోజు నీ తల ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలండి? యేసు రొమ్మున ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మొన్న ఈ మధ్యనే ఇందాక చెల్లితో చెప్తా ఉన్నాను. ఏమనంటే, ఒక ఆమంట తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంటే, అది ఏంటిది, అది స్నాప్ షాట్ అంట. స్నాప్ షాట్ ఏంటి, దేవుడు కృపను బట్టి మాకు తెలియదు. ఆ స్నాప్ షాట్ లో పెట్టిందంట తలకాయ తీసుకెళ్ళి. ఈ మధ్య ఎవరు చూసిన మొహాలు తలకాయలు ఎక్కడ పెడుతున్నారు? ఫోనుల్లోనే. ఆ కళ్ళు కనపడిపోతుంటే, ఇది కళ్ళు కనపడిపోతుంటే ఎక్కడ చూసుకుంటున్నారు. అర్థమైందా? తలకాయలు తీసుకెళ్ళి ఎవరు తలకాయలు చూసినా ఎక్కడ ఉంటున్నాయి? ఫోనుల్లోనే ఉంటున్నాయి. ఆ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంటే స్నాప్ షాట్ లో పెట్టిందంట. పెడితే పాపం ఒక ఆయన బాగా మెసేజ్ వస్తా ఉంది, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే భూగోళం లేదు, భూమి లేదు, భూమి తలకిందులైపోయినా ఏదైపోయినా మనందరం కలవాలి అని చెప్తే, ఈ అమ్మాయి వైజాగ్ నుంచి ఎక్కడో రేపల్లంటే వాడు అక్కడికి వచ్చేసేసింది. మన ఇద్దరం కలిసి ఇక వెళ్ళిపోదాం, మన ప్రేమ అగాధము, ఇక దాన్ని మనం వెళ్ళిపోయి గంగలో దూకాలి అని ఇద్దరు కలిసి ప్రయాణమై వచ్చిన తర్వాత, ఈ అమ్మాయికి తిప్పి కొడితే 16 సంవత్సరాలు, వాడికి చూస్తే 45 సంవత్సరాలు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అతనికి 2 పిల్లలు ఉంటే అంటది, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను వదిలిపెట్టి ఉండను. అతను ఒకటే క్లారిటీ ఇచ్చాడు, నా భార్య నా పిల్లలు నాకు కావాలి, నువ్వు కూడా ఉంటానంటే నిన్ను నేను ప్రేమిస్తాను. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలో తెలియక, ఇక అప్పుడు ఒక వైపేమో ఇతను పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, రెండో వైపు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. అప్పుడు విజయవాడలో ఉన్న కృష్ణానది గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి తలకాయ పెడదాం అనుకుంటే, అప్పుడు ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళి, తల్లి నీ తల పెట్టవలసింది ఇక్కడ కాదు, యేసయ్య దగ్గర నీ తలను పెట్టగలిగితే ఆయన నీకు పూర్ణ శాంతినిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.